వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికల బాడీ కమిటీ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ప్రెసిడెంట్ బి దస్తగిరి రెడ్డి, సెక్రటరీ ఆర్ వెంకటయ్య యాదవ్, ట్రెజరర్ దొడ్ల లక్షన్న, వైస్ ప్రెసిడెంట్ బివి సుబ్బారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ బివి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పిపి రంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ పి వెంకటరామయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సుధాకర్, ఈసీ మెంబర్ ఎం రెడ్డన్న, ఈసీ మెంబర్ ఎం సుబ్బరాయుడు, ఈసీ మెంబర్ డి సాహెబ్, ఈసీ మెంబర్ జి రామతులసమ్మ. నామినేటెడ్ పర్సన్స్ 17 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వై చెన్నారెడ్డి వారు మాట్లాడుతూ, గతంలో మేము చేసినటువంటి చూసి ఎందరో పెన్షన్స్ అందరూ అభినందించడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే ప్రతి ఒక్క పెన్షన్స్ సభ్యులందరూ కలిసికట్టుగా పని చేస్తే, సహాయ సహకారాలు అందిస్తే ఎంతటి పేరు వస్తుందో అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. అందరూ మనల్ని ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్ పొగుడుతుంటే చాలా గర్వంగా ఉందని వారు తెలపడం జరిగినది. మాజీ గౌరవ అధ్యక్షులు ఏ జయరామ్ రెడ్డి వారు మాట్లాడుతూ, మేమందరం సభ్యులందరినీ కలుపుకొని పోయి చేసినటువంటి సేవలకు వారు గుర్తించడము, సభ్యులందరూ కలిసి సేవా దృక్పథముతో అడిగిన వెంటనే డబ్బులు ఇస్తూ సహాయ సహకారాలు అందించడం వల్ల ఇంతటి ఘనంగా నూతన భవనాన్ని నిర్మించుకోవడము, దాన్ని ప్రారంభించడము జరిగినది. కాబట్టి సభ్యులందరూ ఏకతాటిగా ఉండాలని, ఒకే మాట ఒకటే బాణం అన్నట్టుగా ఉండాలని వారు తెలపడం జరిగినది. మాజీ ఈసీ మెంబర్ జి రామతులసమ్మ వారు మాట్లాడుతూ, ఈనాడు ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఈసీ మెంబర్స్ అండ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నూతన కమిటీ ఏ విధంగా అమలు చేస్తుందో ఆ అమలుకు కట్టుబడి మేమందరం ఉంటామని వారు తెలపడం జరిగినది. నూతనంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులందరికీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మీ టీవీ న్యూస్ ఎండి అండ్ సిఓ ఉదయగిరి శివరాం. ఓకేనా సార్? పెన్షనర్స్ అందరికీ నమస్కారం. 6/12/24 తేదీన జరిగిన మన జనరల్ బాడీ మీటింగు, కొత్త బాడీ ఎన్నిక కార్యక్రమంలో నన్ను, మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ధన్యవాదం అందరికీ. తర్వాత ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమాలు ఏమంటే 17/12/24 తేదీ జరపదలసిన జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని గురించి 75 సంవత్సరాలు పూర్తి అయిన మన పెన్షనర్స్ ఘనంగా సన్మానించడం తీర్మానించుటకు, తర్వాత సభ్యుల పరిచయ కార్యక్రమము, తర్వాత 75 సంవత్సరాలు పూర్తయిన వారు 14/12/24 తేదీ లోపల మన పెన్షన్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత ఆ 75 పూర్తయిన వాళ్ళు 75 సంవత్సరాలు పూర్తయిన వారు నమోదు చేసుకున్న తర్వాత 17వ తేదీ జరిగే కార్యక్రమంలో వాళ్ళ ధర్మపతితో కూడా రావాలి. అంటే భార్యతో, స్పౌస్ కూడా వస్తే ఇద్దరికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి 75 సంవత్సరాలు పూర్తయిన వారు వాళ్ళ ధర్మపతి సహా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత అంటే మిగతా మన సమస్యలు ఏమున్నా కూడా 17వ తేదీ చర్చించుకుంటాము.
తర్వాత ఈ మధ్య మన 11వ తేదీ మన ఎస్టీఓ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ వచ్చారు. ఆయన కూడా మన సమస్యలు కొన్ని మన పెన్షన్స్ ముఖ్యమైన సమస్యలు వారి దృష్టికి తీసుకోవడం జరిగినది. కాబట్టి మనందరూ కూడా 75 సంవత్సరాలు పూర్తయిన వారు రేపు శనివారం లోపల మన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుని కోరడమైనది. తర్వాత సభ్యుల పరిచయ కార్యక్రమము ఫస్ట్ మన ఆర్ వెంకటయ్య యాదవ్ గారు మన సెక్రటరీగా ఎన్నుకోబడినారు. తర్వాత లక్ష్మణ గారు, తర్వాత బివి సుబ్బారెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత పిపి రంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, పిపి రంగారెడ్డి గారు, పి వెంకటరామరెడ్డి గారు, అంతా ఏమవుతలేదు ఈసీ మెంబర్ గారు, ఏ జయరామ్ రెడ్డి గారు ఆర్నూరు ప్రెసిడెంట్, ఏ జయరామ్ రెడ్డి గారు పాతనే శివశంకర్ శ్రీపట్టు రామరెడ్డి గారు, రంగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జీవరప్ప గారు, గుప్తా గారు వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్, రామరాజు గారు జాయింట్ సెక్రటరీ, సుబ్బరాజా గారు జాయింట్ సెక్రటరీ, గౌడ్ గారు లేరు ఇక్కడ గారు జాయింట్ సెక్రటరీ, మరి జిల్లాని పాషా గారు ఈసీ మెంబర్ గారు, రావు గారు ఈసీ మెంబర్ గారు ఈసీ మెంబర్, ఆదు గారు ఈసీ మెంబర్, మేడం గారు జ్యోతి మేడం గారు ఈసీ మెంబర్. ఇదే సరిగ్గా సార్ ఒక్క సెకండ్. అవును పదికే జరిగేది. అందరికీ నమస్కారం. నిన్న వేసవరం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వాలుగా ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయం కొత్తగా ఎన్నుకోబడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ కింద కనబడిన తీర్మానాలను చర్చించడమైంది. 1. జాతీయ ప్రభుత్వ పెన్షనర్స్ 17/12/24 జరుపు కార్యక్రమం గురించి. 2. ప్రభుత్వం సభ్యులుగా చేరుటకు సర్వీస్ పెన్షనర్లకు 500 రూపాయల నుండి 1000 రూపాయలు పెంచడం గురించి మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కు 400 నుండి 800 రూపాయలుగా పెంచడం గురించి. ఇవన్నీ మీకు అందరికీ ఆమోదించి మేము అనుకుంటున్నాం. దానికి మీరందరూ సంతకాలు పెడుతున్నారు కాబట్టి. కాకపోతే మనం ఒక్కడమే పెంచడంలో 1000 రూపాయలు 800. కడప జిల్లాలో కూడా వాళ్ళు ఇంకా 6 మంత్స్ బ్యాక్ నుంచి పెంచుతారు. మనమే ఈరోజు పెట్టాం. ఎందుకంటే ముందంతా పెట్టాక రూపాయలు వచ్చిన ఎప్పుడు అడుగుతారని అంటారేమో అనే ఉద్దేశంతో ఇంతవరకు ఆగినాము. మన పరిస్థితులు కూడా ఇక్కడ సరిగ్గా లేవు. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మనము అందరము సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా సాధించగలం. అందరూ కష్టపడాలి. ప్రతి ఒక్కరూ ఈ మీటింగుకి అయితేనేమి మిగతా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టి కృషితో ఇది సాధించుకున్నాము. అందులో మన ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ అనుకోండి చెన్నారెడ్డి సార్ అయితేనేమి, సెక్రటరీ గారు అయితేనేమి, ట్రెజరర్ గారు అయితేనేమి విశేషమైన కృషి చేసి ఈ బిల్డింగ్ను సుందరంగా తీర్చిదిద్దుకోగలిగినాము. మనకందరికీ సరి అయిన సలహాలు ఇచ్చిన జయరామ్ రెడ్డి సార్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు మనం ఇంత ఆహ్లాదంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామంటే అది వారి సమిష్టి కృషి. కాబట్టి మీరంతా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొని తరువాత కూడా
ఎన్నో కార్యక్రమాలకు అవసరమైతే మనం మళ్ళీ పైన కూడా ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఆ విధంగా తయారు కావాలి. ప్రతి ఒక్కరూ మీ యొక్క సహాయ సహకారాలను అందజేసి ఈ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తాలని ఆశిస్తూ నాకు ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సభకు నమస్కారం. ఇప్పుడు మనం ఏదో కొత్త కార్యవర్గాన్ని ఐకమత్యంగా యునానిమస్గా ఎన్నుకున్నందుకు ఇక్కడ ఉండే మొత్తం ఈ మన పెన్షనర్స్ అసోసియేషన్లో ఉండే మొత్తం సభ్యులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ సహకరిస్తేనే మనకిప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి. కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలా. తర్వాత ఇంకా చెన్నారెడ్డి సారు, జయరామరెడ్డి సారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన, వెంకటయ్య, లక్ష్మణ వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభివృద్ధి పనులన్నీ మనం చూసినాము. చాలామందికి వీళ్ళు బాగా సహాయం చేసి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా చేసినారు. వాళ్ళకు తోడుగా ఏ పదవి లేకపోయినా దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి కొంచెం ట్రెజరీ ఆఫీస్లో ఎక్కువగా వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళని ఎన్నుకోవడం మంచి అవకాశం ఇది. కాబట్టి వాళ్ళు ఇప్పుడైనా మనం అందరం ఇంతమంది నాకైతే చాలామందిని దీంట్లో పెట్టుకునేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 100% అసోసియేషన్ అంటే ఒక గుర్తింపు జిల్లాలో కానీ స్టేట్లో కానీ గుర్తింపు రావాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఇందులో ముందుకు పోతారు. మనం వాళ్ళందరికీ ఈ కార్యవర్గానికి చేదోడు వాదోడుగా ఉండి నేనైతే నా సంపూర్ణ సహకారము మీ నిర్మాణాత్మక అన్ని విషయాల్లో తప్పకుండా అందిస్తానని నేను బయట ఉన్నా లోపల ఉన్నా. ఇంతకుముందు కూడా నేను బయట నుంచి చాలా వరకు నేను ఎప్పుడైనా సహకారం అందిస్తూ వచ్చినాను, ఇప్పుడు కూడా అందిస్తాను. కాబట్టి కార్యశీలి కార్యదక్షుడు అయినటువంటి మన దశిరెడ్డి గారు ఏకగ్రీవంగా చైర్మన్గా అధ్యక్షులుగా ఈ పెన్షన్స్ భవనానికి నిజంగా శుభదాయకము. 5.5 లక్షల రూపాయలు మా జయరామ్ రెడ్డి, చెన్నారెడ్డి సారు, వెంకటయ్య గారు, లక్ష్మణ గారు వీళ్ళు కూడబెట్టిన డబ్బు అది వేస్ట్ అయిపోతాం అని చెప్పి భయపడి మేము మొట్టమొదట శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి 10,000 నేను ముందుగా విరాళం ప్రకటించి నేను ప్రకటిస్తానే మన వాళ్ళు దాదాపు ఆ 5.5 లక్షలు మళ్ళీ 7-8 లక్షలు ఇచ్చారు. ఆ పుణ్యాత్ములు చిమురు సారు వాళ్ళంతా ఉన్నారు అక్కడ పాత వాళ్ళు. ఇప్పుడు మనం ఆడున్నాము ఈ భవనం మనము దాదాపు 14 లక్షలు ఖర్చు పెట్టి సర్వాంగ సుందరంగా తయారు చేశాము. నిజంగా అందరి కృషి, ఆ నగర గారి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి అందరం కలిసిమెలిసి ఎట్లుందంటే మనకు ఎన్నో సమస్యలు ఇంటి దగ్గర. జన్మమెత్తిన చాలదు, జన్మమెత్తిన చాలదు, చేతనైన సేవ చేయుట మానవ ధర్మమన్నా. బీద సాధల, ఇక్కడ బీద సాధలు కాదు ఎవరు, ముదుసలి వాళ్లకు మనం సేవ చేయుట ఎంతో పుణ్యకర్మం. అది చేయకపోతే జన్మమెత్తిన ఫలమేమి ఈ జగతిలోనా. కాబట్టి అందరము ఎంతో సంతోషదాయంగా ఈ పెన్షన్ భవన్ బిఎస్ నగర గారి కమ్యూనిటీ హాల్ నిజంగా మన అందరి కృషి. అయితే ముఖ్యంగా సోదరుడు దశగిరెడ్డి అంతా తానే తిరిగి చేశాడు, అది మర్చిపోయే విషయం కాదు. అందరినీ కలుపుకొని చేశాడు, ఆయనకు ధన్యవాదములు. నిజంగా ఇటువంటి ప్రెసిడెంట్ రావడం మనకు కూడా ఆనందాయం. అది థ్యాంక్ యూ సార్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కు హాజరైనటువంటి మన పెన్షన్ సోదరులందరికీ నమస్కారము. మరి ఇక్కడ మనం
ఏదో 2-3 తప్ప అందరూ పాతోళ్ళమే. సీసా మాత్రం కొత్తది, నీళ్ళేమో పాత అన్నట్టున్నాయి మనకు. ఏది ఏమైనా మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలంటే మనమందరం ఐకమత్యంగా పనిచేయాలా. ఇప్పుడు మనం వీళ్ళు చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ కూడా కొత్త సభ్యులు చేరే వాళ్ళు ఎవరైనా ఉంటే 500 తీసుకుంటాను ఇంతకుముందు. దాన్ని 1000 రూపాయలు చేసినాం. 1000 అంటే ఇప్పుడేం పెద్ద అమౌంట్ ఏం కాదు. కడప అక్కడ కూడా 1000 రూపాయలు చేసినారు. కాబట్టి మనం ఏమైందంటే ఈ కార్యక్రమాలు ఆ 17వ తేదీ పెన్షనర్స్ డే జరిపేటప్పుడు కూడా మనం భోజనాలు అవి ఇవి ఎట్లా చేయాలనేది కూడా అంత డిస్కషన్ చేయాలి. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకంగా ముందుకు వస్తే నా దగ్గరకు వచ్చినాడు. 3 రోజులు వారం రోజుల ముందే వచ్చి సార్ నేను నిలబడతాను అన్నాడు. నేనేం చెప్పాలి ఆయనకు చెప్పలేకపోయినా. సరే ఏదైతే ఏమైనా ఎవరైనా మనవాడే కాబట్టి ఎవరుంటే ఏం లేదు, దాంతో పెద్ద సమస్య ఏం లేదు. కాబట్టి ఆయన ఏకాగ్రహంగా ఎన్నికైన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన సభ్యులందరికీ. సభకు నా నమస్కారాలు సార్. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నుకున్నటి వర్గానికి ధన్యవాదాలు. మరి ఈ యొక్క సమావేశం ఎందుకు పెట్టినారంటే కొత్త వర్గాన్ని ఒకరికొకరికి పరిచయం చేయాలని చెప్పేసి పెట్టారు. కానీ ముందుగా చెన్నారెడ్డి వారి యొక్క వర్గంలో అందరూ కూడా ఒక తేడా లేకుండా చాలా చక్కగా పనిచేశారు. అది కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, చిన్నది కాళ్ళు తగులుతా అట్లా ఇరుకుగా ఉండింది రూము. ఆ రూమును వచ్చిన చెన్నారెడ్డి గారి వర్గం వచ్చిన తర్వాత దాన్ని వెడల్పు చేసి ఎవరికి తోచినది వాళ్ళు సహాయం చేసి దాన్ని వెడల్పు అందరికీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇక ఈ పక్కన రేకుల షెడ్ ఉంది కదా, దీన్ని ఎక్కువ చేస్తాము. చాలామంది వస్తున్నారు, అంతా రిటైర్డ్ అయిపోయిన తర్వాత వృద్ధులు కూడా. దీన్ని కూడా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలా, బడ్జెట్ ఆర్థికంగా ఇబ్బంది ఉండాలి, తర్వాత వాచ్మెన్కి ఇవ్వాలి, పేపర్కి ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఏ విధంగా ఉండాలి, ఏది కూడా వనరులు లేవు మనకు, ఏ విధంగా చేయాలి అనే ఆలోచన చేసి ముందుగా ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంటు వీరభద్రరావు గారు, మరి తర్వాత వెంకటయ్య గారు సెక్రటరీ, ట్రెజరరు, వీళ్ళంతా కలిసి ఒక చీటీల మాదిరి వేసుకుందాం మనము, దానిలో వచ్చినది దీనికి ఉపయోగిస్తామని చెప్పేసి వాళ్ళు కష్టపడి ఆ చీటీలు ఒకటి వేసి దానికి కూడా సభ్యులు అందరూ సహకరించినారు, అందరూ వేసినారు. దానికి వచ్చే డబ్బులోనే దీనికి ఆదా చేసి 3 సంవత్సరాలలో 4,70,50,000 దాకా జమ చేసి ఇప్పుడు దీనిని ఏం చేస్తాము, ఇంకా అయిపోవచ్చింది కదా మనకి పీరియడ్ అని చెప్పేసి ఈ 4,50,000 ఉన్న దానికి ఇక రెట్టింపు చేసి కడతాము అని చెప్పి అనుకునేసి తర్వాత ఇప్పుడు దీనికి ఎంత ఎస్టిమేట్ ఉంటుందని చెప్పేసి అంతా విచారణ చేసి పద సభ్యులంతా కలిసి మెయిన్ పాత్రగా వెంకటయ్య గారు, తర్వాత ట్రెజరరు ఉన్నారు. తర్వాత మాకు 2 సంవత్సరాల తర్వాత దశరెడ్డి గారు ఏ పదవి లేకున్నా కూడా ఆయన వంతు ఆయన 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, మాతో పాటు కూడా కష్టపడి ఆ 5 లక్షలు వచ్చింది కదా అని చెప్పేసి తర్వాత సభ్యులందరినీ సంప్రదించి ఇంటింటికి వెళ్ళి ఈ విధంగా ఉన్నది పరిస్థితి, ఏం చేస్తాము, బలవంతం లేదు, మీకు ఇష్టపూర్వకంగా ఉంటే ఇవ్వండి అంటే అందరూ సహకరించినారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరిగా, సత్యనారాయణ సార్ ఒక ఏరియాలో, తర్వాత వచ్చి రామసుబ్బారెడ్డి సార్ గారు ఒక ఏరియాలో, శ్రీనివాసం సార్ గారు ఒక ఏరియా, అట్లా మాకు అందరూ సహకరించినారు. దానిలో సభ్యులు 19 మంది ఉంటే 6 మంది మాత్రమే తిరిగినారు. పదవులు కాదు ముఖ్యము, పని ఎంత పని చేస్తే అంత పేరు వస్తుంది మనకు. చెన్నారెడ్డి గారు ఉన్న తర్వాత ఇంత బిల్డింగ్ చేసినారంటే ఆయన ఉన్ని లేకపోని ఆయనకే ఇదంతా క్రెడిట్ అంతా ఆయనకే. అదేవిధంగా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి సభ్యులు కూడా పదవులు తీసుకున్నామో ఉండమనేది లేకుండా రోజు వచ్చి ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది, ఇక్కడ ఏం చేయాలా అని. ఎందుకంటే రోజుకు వృద్ధులు పెరుగుతున్నారు, వాళ్ళకు వచ్చే రాయితీలు రావడం లేదు, ట్రెజరీలు కాడిపోయి మాట్లాడి ఉండాలి. కొంతమంది 10 ఏళ్ళ నుంచి లెక్కలు రాకుండా ఉన్నాయి. అవన్నీ ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ 20 లక్షలు 20 ఏళ్ళ నుంచి రాకుండా ఒక టీచర్కి రాకపోతే దూరం ఆమెకు వెంకటయ్య గారు తిరిగి ఆ 20 లక్షలు ఆమెకు సంతోషంగా తీసుకున్నాడు. 20 ఏళ్ళ నుంచి రాలేదా అమౌంట్, అట్లా చెప్పించినారు. ఇంకా ఈయన మన దర్శకుని సార్ చూస్తే ఆయన కూడా బయట నిలబడుకుంటాడు కానీ రాడు, కూర్చున్న దాఖలాలు లేవు ఎక్కడ కూడా. నిలబడే తిరుగుతాడు, నిలబడే చేపిస్తుంటాడు. ఆయన కష్టపడ్డాడు. ఈయన ట్రెజరరు, ఆయన ఎంత తక్కువ వస్తుందో ఎంత చేతి నుంచి పడుతుందో ఎవరికి తెలియదు.
కానీ ఎవరి అమౌంట్లు వాళ్ళకి చేరదీస్తూ ఆ చీటీ లెక్కలో ఇవ్వకపోని కూడా చేరదీస్తూ అంత శ్రమపడేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పార్టీ కూడా అటనే కష్టపడాలని, మరి దీనికి కావాల్సినట్టు ఎట్లా చేయాలని చెప్పి బిల్డింగ్ తయారు చేసిన తర్వాత దానికి నీళ్లు కొట్టేదానికి రోజుకు 700 అడిగినారు కూలి వాళ్ళు. దానికి తెల్లారుజామున 4 గంటలకు వచ్చి వెంకటయ్య సెక్రటరీ ఆయన అయితేనే మళ్ళా 3 గంటలకే వచ్చేసి ట్రెజరర్ గారు, తర్వాత సుబ్బరాయుడు డిఆర్డబ్ల్యూ కాలేజీ అతను ఈసీ నెంబర్ ఉన్నట్టు సుబ్బరాయుడు గారు, వాళ్ళు రోజుకు 700 అడిగిన వాళ్ళు 2 నెలలు కొట్టినారు నీళ్లు. ఆ విధంగా శ్రమపడి అందరి శ్రమ ఉండి ఈ యొక్క బిల్డింగ్ను నిలబెట్టారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఈ 3 సంవత్సరాలు కూడా ఒక్కొక్క అన్యతగా ప్రేమ కలిగి వచ్చిన వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళకి ఏం కావాలో ఆ పనులన్నీ చేరదీస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క సంస్థకు దశగిరి గారి పీరియడ్లో కూడా బాగా జరిగింది, బాగా అభివృద్ధి జరిగింది, ఏ సమస్యలు లేవు అని మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క పెన్షన్ అసోసియేషన్ పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చి పెద్దలకు, మరి ప్రెసిడెంట్ గారైనటువంటి దశగిరి గారికి, సెక్రటరీ వెంకట గారికి, ట్రెజరర్ మన లక్ష్మణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారము. ఈరోజు మనకు ఒక శుభదినము. ఏంటంటే ఇంతవరకు మనకు ఉన్న కమిటీ కూడా అన్ని విధాల మనకు సహాయ సహకారాలు అందించి ఇంతవరకు ఈ బిల్డింగ్ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో దశగిరెడ్డి గారు మన అసోసియేషన్కు ఒక అసెట్ లాగా పనిచేశారు. అంటే ఆయనకు ఏ పదవి లేకపోయినా కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క విషయాన్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆయన ఈ పదవీ కాలం అంతా కూడా కంప్లీట్గా దీనికి డివోటీగా ఉండి పనిచేస్తారని ప్రతిరోజు నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైన కమిటీ అంతా కూడా ఆయనకు ప్రోత్సాహంగా ఉండి ఆయన వెన్నంటి ఉండి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్తారని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఈ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 17, 12, 24 తేదీన జరగబోయే పెన్షనర్స్ జాతీయ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షన్స్ డే, దానికి అందరూ హాజరయ్యి అందరూ కలిసి మెలిసి దీన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త కమిటీ ఏర్పాటైంది కాబట్టి, ముఖ్యంగా చెన్నాళ్ళ సార్ ఉన్నప్పుడు ఒక కమిటీ నిర్ణయాలు బాగా తీసుకున్నారు కాబట్టి బాగా సక్సెస్ అయింది. 20% అందరూ సాయం చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఇది 14 లక్షలు అయినా కూడా ఖర్చు పెట్టి దీన్ని బాగా సక్సెస్ చేస్తున్నారు. అట్లే ఇప్పుడు కొత్త కమిటీ ఇంకా సభ్యులు పెరిగినారు. ముందు కమిటీ కంటే ముందు 19 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమందో తెలియదు కానీ ఎక్కువ మంది సభ్యులు అయినారు కాబట్టి అందరూ ప్రతి మీటింగ్కు, ముఖ్యంగా కమిటీ మీటింగ్ పెడితే ఖచ్చితంగా అటెండ్ కావాలి. చాలామంది అటెండ్ కావడం లేదు, కొద్దిమందే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది 4, 5 పోయేది అంతే. అట్లా జరుగుతూ వచ్చింది. అయినా సక్సెస్ అయింది. అదేమో చెన్నాళ్ళ సార్ టైంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు దశగిరెడ్డి ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఈయన టైంలో ఇంతమంది సభ్యులు ఉన్నారు కాబట్టి మీటింగ్ పెడితే ఖచ్చితంగా ప్రతి మీటింగ్కి అటెండ్ కావాలన్నమాట. తీసుకున్నప్పుడే ఏ సంఘమైనా ఎక్కువ రోజులు మన్నిస్తుంది. అట్లా లేకుండా కొద్దిమందే సరేలే అని తీసుకోకూడదు అనమాట. కాబట్టి ఈ సభ్యులందరికీ అందరూ ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అందరూ కలిసి ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకొని దాన్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నూతన కమిటీ అందరికీ నమస్కారాలు. మనకు ప్రెసిడెంట్ అయినటువంటి దశగిరెడ్డి గారు, నేను ప్రెసిడెంట్ కాదు, ఓన్లీ సర్వీస్ చేసే ఆయన గత 3 సంవత్సరాలు కూడా ఆయనకు ఎలాంటి పదవి లేకపోయినా అందరికీ సర్వీసులు అందించడం వల్ల ఆయన మంచి గుర్తింపు పొంది ఈనాడు యునానిమస్గా సెలెక్ట్ కావడానికి కూడా అవకాశం కల్పించినారు. ఆయన ఇప్పటికి కూడా నేను ప్రెసిడెంట్కి భావించాను. నేను సర్వర్గానే అందరికీ పెన్షనర్స్ అందరికీ సర్వీస్ చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి సహకారం ఉందని తెలియజేస్తున్నాను. నమస్కారము. కొత్తగా ఎన్నికైనటువంటి దశగిరెడ్డి సార్కు మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు. ముందు కమిటీలో ఈసారి కూడా కొత్తగా ఎన్నికైన అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పెన్షనర్ ఆఫీసును ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తూ ఇస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు.
మరి నేను నూతనంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనందరినీ చూసి మీరు చేస్తున్న పనులకు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ మనమందరం కలిసి ఇక్కడ పనిచేయడానికి ఏర్పాటు చేయబడినందుకు కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి ముందు జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ సమావేశమైనటువంటి మన పెన్షనర్ సంఘం యొక్క సభ్యులందరికీ నేను నా మనపూర్వక నమస్సమాన్యులు తెలియజేస్తూ ఏదో నాకు తెలిసినటువంటి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా ఆ తెల్లవారుజామున 4 గంటలు అత్తయ్య చేసి అమ్మా కోడళ్ళు అంటే ఏంది రాబ్బా తెల్లవారుజామున అమ్మ సావిత్రి అంటా నేను దడక్కుని లేచి 4 గంటలకు ఏం అత్తయ్య మా బెదిరిపోతాను తెల్లవారుజామున పిలుస్తా. ఏం లేదమ్మా ఈ పొద్దు 4 బంధువులు మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి మామూలుగా చక్కటి భోజనం ఏర్పాటు చేయాలా, నువ్వు మార్కెట్కు పోయి మంచి చక్కటి కూరగాయలు మంచి చెడ్డ తీసుకొని రమ్మా అని చెప్తే ఆమె ఎగా సగాబడి లేచి బాత్రూమ్కి పోయి స్నానం చేసి 1 గంట ఆలస్యమయ్యేసరికి ఆ మార్కెట్కి పోతే అక్కడ ఏమీ లేవు, వంకాయలు లేవు, టెంకాయలు లేవు, బెండకాయలు లేవు, బీరకాయలు లేవు. ఈనాడు ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్టే ఉంది. ఎందుకంటే మా మిత్రులందరూ ఈ సంఘం గురించి, సంఘం యొక్క డెవలప్ గురించి, సంఘం యొక్క ఈ భవనం గురించి అనేక విషయాలు చెప్పినారు. కాబట్టి నాకేముందన్నా ఇప్పుడు చెప్పేదానికి. అయినా మనసుంటే మన వాళ్ళని గురించి 4 మాటలు చక్కగా చెప్పాలని అనుకున్నాను. చాలామంది అంటున్నారు మనము పెన్షనర్స్ ఆఫీస్కు నూతనముగా నిర్మించినటువంటి ఈ భవనం చాలా చక్కగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, టౌన్లో ఉన్నటువంటి చాలామంది మిత్రులు కూడా భవనం చక్కగా నిర్మించుకున్నారు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు అని నాకు చెప్పడం జరిగింది. ఈ భవనం గురించి చెప్పాలంటే నేనేం ఒక మహిళా సమావేశంలో ఒక 6-7 మంది మహిళలు కూర్చొని వాళ్ళు సమావేశమై మాట్లాడుతున్నారు. తెలవా ఒక ఆమె చెప్పింది, మా ఆయన అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు పెన్షన్ ఆఫీసులో అంటానాడమ్మా. ఇంకొక ఆమె అక్క నా భర్త కూడా ఎప్పుడు ఫోన్ చేయి పెన్షన్ ఆఫీసులో అంటున్నాడు. ఈ విధంగా వాస్తవంగా ఆ సభ్యత జరిగితే చివరకు ఒక ఆమె లేచి మీరు చెప్పింది నిజమే, నేను కాదని అనడం లేదు, మా ఆయన్ని ఇంకా 2 అడుగులు ముందుకు పోతే మీరందరూ మామూలుగా ఈ పెన్షన్ ఆఫీసు నూతనంగా నిర్మించినప్పుడు ఈ పెన్షన్ ఆఫీసును మనం చెప్పాలంటే అక్కడికి పోయిన తర్వాత మా ఆయన అన్నీ మర్చిపోతున్నాడు. ఆ భవనంలోకి పోయిన తర్వాత అక్కడ అన్నీ మర్చిపోతున్నాడు. నాకు ఏం భయంగా ఉందంటే కొద్ది రోజులకు నన్ను కూడా మర్చిపోతాడేమో అనేటటువంటి భావన ఆమె చెప్పిందన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజమే, చక్కగా నిర్మించుకున్నాం. ఇక్కడికి వస్తే నాకు కూడా మామూలుగా ఇంకా ఇంతసేపు కూర్చోబుద్ధి అవుతుంది, ఇంకా ఇంతసేపు మన మిత్రులతో మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా ఇంతసేపు మనం కులాసగా ఉండాలనిపిస్తుంది. అంత చక్కటి భవనం నిర్మించుకున్నాం మనము. మనందరికీ చాలా గర్వకారణము. కాబట్టి భవిష్యత్తులో మనందరము ఐకమత్యంగా ఉండి ఇంకా కావలసినటువంటి ఈ యొక్క కొన్ని పనులు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ మనం ఐకమత్యంతో చేసుకొని మనకు ముందుకు పోవాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఘనంగా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 7/12/2024 జరిగే జాతీయ పెన్షన్ల దినోత్సవం మొత్తం మనం అందరం జరుపుకుంటున్నాం. ఈరోజు అందరూ మొత్తం కార్యక్రమం అందరూ కూడా జరుపుకుంటారు. మనం కూడా ఆ రోజు డిసెంబర్ 17వ తేదీని అందరం కలిసి పెన్షన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఘనంగా జరుపుకోవాలా. కాబట్టి పెన్షన్ అందరూ కూడా ఆ రోజు హాజరు కావాలా పెన్షన్స్ ఆఫీసులో అని కోరుకుంటున్నాం. ఈ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.